హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. అత్తారింటికి దారేది సినిమా ఇంకా రిలీజ్ కానే లేదు. ఆన్లైన్లో సగం సినిమా పెట్టేసిర్రు. అయినా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత 100 కోట్ల సినిమా అయింది. అలాగే రీసెంట్గా రామ్ చరణ్ గారి సినిమా, పెద్ద డైరెక్టరు, పెద్ద ప్రొడ్యూసరు, చాలా పెద్దగా దాని గురించి పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసారు. ఆ సినిమా ఆడలే. ఆ ప్రొడ్యూసరే ఇప్పుడు ఆ సినిమా గురించి చాలా నెగిటివ్గా చెప్తున్నాడు. అంటే మేము అప్పట్లో చెప్పిన ఆ కలెక్షన్లు ఫేక్ కలెక్షన్ల గురించి చెప్పి తప్పు చేసినాము, ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నన్ను బాగా మోసం చేసిండని. అలాగే బలగం అనే సినిమా, ఆ సినిమా చాలా ఏళ్ళ తర్వాత సినిమా థియేటర్లకు మళ్ళీ బండ్ల మీద, ట్రాక్టర్ల మీద జనాలను తీసుకొచ్చిన సినిమా. అట్లాంటి సినిమాని కూడా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు విమర్శించారు. ఏంది అంటే, ఆ నల్లి బుక్క కోసం కొట్లాటైంది, మీ తెలంగాణలో ఇదేం సాంప్రదాయము అని ఆ సినిమాని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, ఆ సినిమా అంటే నచ్చని వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్. సినిమాల కంటెంట్ ఉంటే చాలు, స్టోరీల దమ్ముంటే చాలు, ఆ సినిమా బ్లాక్ బస్టర్. నాలాంటి బొకడాగాళ్ళు 100 మంది రివ్యూవర్స్ సినిమా బాగాలేదని చెప్పిన ప్రేక్షకుడు మా జీ మీద దాన్ని ఆ సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తాడు. నువ్వు తీసే సినిమా, నువ్వు రాసుకున్న స్టోరీ, దాంట్లో సత్తా ఉంటే నాలాంటి జఫాగాడు ఏం చేయలేడు. నేను ఈ విషయం ఒక పెద్ద మనిషికి చెప్తున్నా. ఆ పెద్ద మనిషి పేరుని ఎందుకంటే ఆ పెద్ద మనిషి ప్రెస్కి ఒక నోట్ రిలీజ్ చేసిండు. నా సినిమా గురించి తప్పు చెప్తే, నా సినిమా బాగున్నా బాగాలేదని చెప్తే ఇంకా మీరు జైల్లోకి పోవాల్సిందే అని. నాకు అర్థం కాదు. ఒకవేళ నీ సినిమా బాగుందనుకో, ఎవడైనా పిచ్చినా కొడుకు నీ సినిమా బాగాలేదని చెప్తే ప్రేక్షకుడే అని ముడ్డి మీద అంతాడు, తన్ని ఆ సినిమాను పోయి చూస్తాడు, ఆ సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తాడు. మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది, చాలా చిన్న సినిమా. ఆ సినిమా ఓటీటీలో సూపర్ హిట్ అయింది. ఆ సినిమాని సెలబ్రిటీలు, సామాన్యులు చాలామంది ఆ సినిమా గురించి గొప్ప చెప్పారు. ఆ సినిమా ఎట్లుందని నేను కూడా చూసిన. చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆ సినిమాలో డైరెక్టరు పెద్ద పెద్ద సెట్లే లేదు, ఫైట్ మాస్టర్లు ఒక 10 మంది విలన్లని గాలిలో లేపి కొట్టలేదు, అలాగే హీరోయిన్ల నడుముల మీద కెమెరా ఫోకస్ చేయలేదు, కామెడీ అంటే పడి పడి నవ్వలేదు, కానీ మనుషులని టచ్ చేసే సినిమా. ఆ సినిమా పేరే టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అంటే ఆ సినిమా స్టోరీలో దమ్ముంది. నటించిన నటులు ఆ సినిమాలో నటించలే, జీవించారు. కాబట్టి నువ్వు నీ సినిమా కోసం 800 కోట్లనే పెట్టుకో, కానీ ఆ కోట్లు గొప్ప కాదు. ఇక్కడ ఆ సినిమా స్టోరీ ప్రేక్షకుణ్ణి ఆ సినిమా తనలో కలుపుకోవాలి. అప్పుడే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. నేను జెన్యున్గా సినిమా చూస్తా, మంచిగా ఉంటే మంచిగా ఉందంట, బాగాలేకుంటే బాగాలేదంట. ఎందుకంట అంటే, నేను 500 పెట్టి సినిమా చూస్తున్నా, లేదంటే 300 పెట్టి సినిమా చూసిన నేను సాటిస్ఫై కాలేదు. కేవలం సినిమా చూడనికనే డబ్బులు పెడతలేను. ఇంటర్వెల్లో పాప్కార్న్ తిన్నికే, కాఫీ దానికే వందలకు వందలు మీ థియేటర్ యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయి. పాప్కార్న్లు, కాఫీలు, కూల్ డ్రింక్స్, సమోసాలు అని చెప్పి వందలకు వందలు దోపిడీ చేస్తున్నాయి. అట్లాంటప్పుడు నాకు ఆ సినిమా గురించి బయట చెప్పుకునే స్వేచ్ఛ నాకుంది, సినిమా బాగుందా బాగాలేదా అని. కానీ నేను వేరేళ్ళని ప్రభావితం చేసే అవసరం నాకు లేదు. అయితే నువ్వేమనుకుంటున్నావు అంటే, నువ్వు సినిమా మా కోసం నువ్వు సినిమా తీస్తున్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు. నువ్వు మా కోసం సినిమా తీస్తలేదు. నువ్వు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు ఎన్నైనా పెట్టు, కానీ నువ్వు సినిమా మా కోసం తీస్తలేవు. సినిమా నీ కోసం తీసుకుంటున్నావు. సినిమా మంచిగా ఉంటే 1000 కోట్లు సంపాదించుకోవచ్చు అని తీసుకుంటున్నావు. అది నీ స్వార్థం. నువ్వేదో ప్రజలకు సినిమా తీసి చాలా మంచి చేస్తున్నా, గొప్ప చేస్తున్నా అనే ఫీలింగ్ వద్దు. ఎందుకంటే ఏ సినిమా డైరెక్టర్ అయినా, ఏ సినిమా ప్రొడ్యూసర్ అయినా, దేవుళ్ళ సినిమాలు తీసినా వాళ్ళు 10 రూపాయల లాభాల కోసమే తీస్తారు. అది కామన్. మనం పెట్టుబడి పెట్టినప్పుడు, మన ప్రోడక్ట్ మంచిగా ఉన్నప్పుడు రిటర్న్స్ రావడం, లాభాలు రావడం కామన్. అదే మనం పెట్టుబడి
పెట్టినప్పుడు ఆ ప్రోడక్ట్ బాగాలేనప్పుడు దాని మీద రిటర్న్స్ రాకపోవచ్చు. ఒకసారి 10 రూపాయలు పెడితే రూపాయి కూడా రాకపోవచ్చు. అది మనం చూస్ చేసుకున్న ప్రోడక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు చూస్ చేసుకున్న ప్రోడక్ట్ బాగుందని నువ్వు నమ్ముతున్నావు. అట్లాంటప్పుడు మీడియాలో ఇట్లా బెదిరించే అవసరం లేదు. ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళేం కాదు. నువ్వు బెదిరించి ఈ సినిమాలని ఎవరైతే ఈ సినిమా గురించి బాగాలేదని చెప్తారో వాళ్ళ మీద మేము లీగల్గా వెళ్తాము. సరే, ఇప్పుడు నేను నీ పేరు చెప్పే అవసరం లేదు, ఎందుకంటే జనాలకు తెలుస్తుంది ఈ వీడియో చేస్తున్నది ఎవరి కోసమే అని. నేను కూడా ఆశాభావంగా ఉన్నా, నాకు ఇష్టమైన దేవుని పేరు పెట్టుకొని నువ్వు సినిమా తీస్తున్నావు. నేను ఆ దేవుణ్ణి రోజు పూజ చేస్తా. నేను నీ కోసం కూడా పూజ చేస్తున్నా. ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. నీకు డబ్బులు, నువ్వు ఇన్ని రోజులు కోల్పోయిన డబ్బులన్నీ నీకు రావాలి. కానీ అదే దేవుణ్ణి ఒక మాట కోరుకుంటున్నా, ఏంటంటే నీలో ఒక మంచి మనిషి ఉన్నాడు, ఆ మంచి మనిషిని బయటికి రాని దేవుడా అని కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక 1000 మంది అడ్డొచ్చి నిలబడ్డా కూడా నీ ప్రోడక్ట్ బాగుంటే ఆ ప్రోడక్ట్ని కొనకుండా ఎవడు ఆపలేడు. అంతే, జనాలు ఒక్కసారి సినిమా బాగుందని తెలిస్తే, ఇంతకుముందు నేను చెప్పినట్లు ట్రాక్టర్లు, బండ్లు, లారీలు పట్టుకొని పోయి సినిమాలు చూస్తారు. ఆ రోజుల్లో నేను అప్పుడు చూసినా, ఇప్పుడు కూడా చూసిన. బహుశా నీ సినిమా కూడా చాలా బాగుండి నీ సినిమాకు కూడా జనాలు ఇట్లనే ఆటోలు, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు కట్టుకొచ్చి నీ సినిమా చూడాలని నేను ఆకాంక్షిస్తున్నా. అంతేగాని ఇవన్నీ మనం అరచేతు అడ్డం పెట్టి సూర్యుని ఎవరైనా ఆపుతారా? ఆపలేం. ఒకవేళ బాగుంది అంటే నెక్స్ట్ సెకండ్ నుంచే అయిపోయింది. ఎంతమంది వచ్చి మీనా పడ్డా కూడా తొక్కి తొక్కి పడేసుకుంటావి, 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. బాగాలేదంటే ఎవరు ఎన్ని చేసినా, బెస్ట్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజరే, బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవరు ఎన్ని చేసినా అంతే, దాన్ని ఎవరు కాపాడలేరు. సో గైస్, మీరు అందరికీ తెలుసు నేను ఈ వీడియో ఎవరి కోసం చేసినా అని. కానీ కోపంతో మాత్రం ఈ వీడియో చేయడం లేదు, ఒక ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు నీ ప్రోడక్ట్ బాగుండి నువ్వు ప్రోడక్ట్ మార్కెట్లో పెట్టి అమ్ముతున్నావు అంటే ఆ ప్రోడక్ట్ మంచిగా ఉంది అనేటోళ్ళు ఉంటారు, చెడ్డగా ఉంది అనేటోళ్ళు ఉంటారు. అన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి మనం. లీగల్గా వెళ్తాము, అన్నీ చేస్తామంటే వెళ్ళండి, ఏముంది, లీగల్గా వెళ్ళండి, ఏమైనా చేసుకోండి. కానీ ఫైనల్గా మీరు ఎవరి కోసం తీస్తున్నారు సినిమాలు? మా కోసమే కదా, మాలాంటి వాళ్ళ కోసమే కదా. మాలాంటి వాళ్ళు సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలని కదా సినిమాలు తీస్తున్నారు. అంటే మీరు అదే చెప్తారు కదా, మేము ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు తీస్తాం, మేము మా లైఫ్లో రిస్కులు చేసి సినిమాలు తీస్తాం, 100 రూపాయల వడ్డీలకు పైసలు పెట్టి కోట్లు తెచ్చి. మంచిగా ఉందనుకో ఏది ఏమైనా నడుస్తుంది, బాగాలేదనుకో ఎన్ని వేసినా అవుతుంది. ఆ ఈశ్వరుణ్ణి కోరుకుంటున్నా, ఈ సినిమా చాలా బాగుండాలి, నీకు చాలా డబ్బులు రావాలి, నువ్వు నన్ను పిలిచి సత్కారం చేయాలి. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కమెంట్ చేయండి. టేక్ కేర్, బై.